ముందు నువ్వు తిను తల్లి, తినమ్మా. నాన్న, నేను తింటాను. ప్లేట్ నాకు ఇవ్వండి. నిజంగా తింటావా? నాన్న, తింటాను. మీరు వెళ్ళండి. కాస్త నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. నాకు తెలుసు తల్లి, చివరికి ఈ నాన్న పదార్థం అవుతుంది నీకు. తినమ్మా. నేను తింటాను. భూమి, ఇంకేమైనా కావాలంటే నన్ను పిలువు. మొత్తం తినేయాలి. సరే అమ్మా. పద. అయ్యో, నాన్న అన్నంత పని చేస్తే పాపం ఆకాష్ అనవసరంగా బలైపోతాడు. శారదత్తయ్య ప్రాణాలతో ఉండదు. ఎలాగైనా సరే ఆకాష్ని నేను కలవాలి. నాన్న, నేను తింటాను. ప్లేట్ నాకు ఇవ్వండి. బాయ్. బాయ్. ఆగండి. అమ్మయ్యా, అంటే ఈయన ఆకాష్ కాదు గగన్ అని ఆటోగ్రాఫ్ పెట్టిన విషయం కూడా వీళ్ళకి తెలియదన్నమాట. అయ్యో, సరిగమ. ఓ అమ్మో, శరత్చంద్ర గారి కూతురు. టీవీ ఎందుకు ఆఫ్ చేసావు? ఆ పాట ఎంత వైబ్, ఎంత బాగుంది తెలుసా? నేను చెప్పేది కూడా అదే. మీరిది పోలీస్ స్టేషన్ అన్న విషయం మర్చిపోయి అందరినీ మీ గ్రూప్ డాన్సర్స్ గా మార్చేసుకున్నారు. మరి కోర్స్ మార్చుకుంటా. ఏమనుకున్నావు? యు నో వాట్, నేను ఎక్కడుంటే అక్కడ మ్యూజికల్ వైబ్ ఉంటుంది. సరిగమ పదని చూసావు కదా నా ఫ్యాన్స్ ఎంతమంది ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి వచ్చారు. ఎక్స్క్యూజ్ మీ, ఆకాష్ అంటే ఒక రేంజ్ ఉంటుంది.
ఆకాష్ ఇస్ అ రాక్ స్టార్. షూ! ప్లీజ్ అరవకండి. మీరిక్కడ ఆకాష్ కాదు, గగన్. ముందు ఆ విషయం మర్చిపోకండి. ఆ విషయం గుర్తుంది కాబట్టే నేను ఇంకా ఆకాష్ అని వీళ్ళెవ్వరికీ చెప్పలేదు. ఇప్పుడు నువ్వే చూసావుగా, వాళ్ళు తీసుకున్న ఆటోగ్రాఫ్లో కూడా ఆకాష్ అని నేమ్ రాయలేదు, గగన్ నే పేరే రాశాను. అండ్ వాళ్ళు చూడండి, నా మీద నా పిచ్చి నమ్మకంతో ఆ పేరు కూడా చూడకుండా వెళ్ళిపోయారు. అండ్ అదే నేను ఆకాష్ అని చెప్పుకుంటే తర్వాత ఏమవుతుందో తెలుసా? తెలుసు, కానీ అది ఇక్కడ ఎవరికీ తెలియకూడదని నేను భయపడుతున్నాను. పొరపాటున మీరు ఆకాష్ అని తెలిస్తే ఇంతసేపు నేను పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. అక్కడ అత్తయ్య బ్రతకదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. సో నేనేం చేయాలి? ఇక్కడే ఇవి లెక్క పెట్టుకుంటూ కూర్చోవాలా? ఓ, లేదంటే దీన్నే ఒక గిటార్ స్ట్రింగ్లా మార్చుకొని మ్యూజిక్ ప్లే చేసుకోవాలా? చెప్పండి. యునో వాట్, వీళ్ళు నన్ను బంధించగలరు, కానీ నాలో ఉన్న మ్యూజిక్ని ఎవరు బంధించలేరు. డూ యూ అండర్స్టాండ్? యునో వాట్, నా ఫ్యాన్స్ ఈ ఇష్యూని ఈజీగా తీసుకోరు. సెకండ్స్లో నన్ను బయటికి తీసుకెళ్ళిపోతారు. అయ్యో ప్లీజ్ అండి, ప్లీజ్ దయచేసి నేను చెప్పేది వినండి. మీరు ప్లీజ్ తొందరపడకండి. ఏదో ఒకటి చేసి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. అప్పటి వరకు మీరు ఆకాష్ అనే విషయం పొరపాటున కూడా ఎవరికి కూడా చెప్పకండి. ఓకే 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 ఫైన్. మీరు కొడైకెనాల్లో రిక్వెస్ట్ చేశారు. యాక్చువల్లీ మీ మాట కోసం ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకొక ఛాన్స్ కూడా ఇస్తున్నాను. ఎగ్జాక్ట్లీ 1 hour, అంటే ఒక 60 minutes టైం ఇస్తున్నాను. ఈలోపు మీరు నన్ను బయటికి తీసుకొచ్చారా? ఓకే, కానీ 61th minute నేనే ఆకాశం చెప్పేసి బయటకు వచ్చేస్తాను. అయ్యో, గంటలోనా? అవును, నీకుంటే భయం నీకుంటే, నాకున్న డ్రీమ్స్, నాకున్న కలలు నాకున్నాయి. యు నో వాట్, లైఫ్లో ఫస్ట్ టైం ఈ ఆకాష్ పోలీస్ స్టేషన్కి వచ్చాడు. మీ ప్రాబ్లం అర్థం చేసుకొని నేను మీకోసం ఎఫర్ట్స్ పెడుతుంటే మీరు నా కోసం 1 hourలో ఏం చేయలేరా? చేయనంటే చెప్పండి, ఎలా బయటికి రావాలో నాకు బాగా తెలుసు. అయ్యో, నేను ఇక్కడే ఉంటే నా రెప్యుటేషన్, నా ఫేమ్, నా నేమ్, నా డ్రీమ్స్, నా కలలు, ఎవ్రీథింగ్ పోతాయి.